జూబ్లీహిల్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. మందకోడి పోలింగ్ తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఓటర్లంతా బూతులకు తరలివచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. మిగతా బస్తీల కాలనీలోని ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. మందకోడి పోలింగ్ తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఓటర్లంతా బూత్లకు తరలి వచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. బస్తీల్లో మినహా మిగతా కాలనీల్లోని ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. మందకోడి పోలింగ్ తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఓటర్లంతా బూత్లకు తరలి వచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. బస్తీలు మినహా మిగతా కాలనీలోని ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి, పొద్దున్న నుంచి ఓటర్లు ఓటు వేయడానికి ఎందుకు రావట్లేదు? ట్రాఫిక్ సమస్యలా లేదా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు ఉన్నాయి? మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ ప్రాసెస్ వేగం పెరిగే అవకాశం ఏమైనా ఉన్నాయా? ఎస్ దీపిక, ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతున్నటువంటి జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని ప్లేసెస్ వద్ద కొంత ఈవీఎంల మొరాయింపు ఇచ్చినప్పుడు కూడా వాటిని వెంటనే అధికారులు సార్ట్అవుట్ చేసి ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగించే ప్రక్రియ కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితమే సిఇఓ సుదర్శన్ రెడ్డి కూడా దీనిపై ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇప్పటివరకు అయితే మొత్తం దాదాపు 20.7% పోలింగ్ ప్రక్రియ నమోదు కావడం జరిగింది. ఇప్పుడిప్పుడే నగర ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు వివిధ పోలింగ్ కేంద్రాలకి క్యూ కడుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విషయాలపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం. ఇప్పటికే దాదాపు 3 కేసెస్ నమోదు చేయడం జరిగింది. మరికొంతమందిపై కూడా ప్రస్తుతం దానికి సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అటు సిఇఓ సుదర్శన్ రెడ్డి కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే యాదయ్య గారు ఉన్నారు. సార్, చూస్తున్నాం దాదాపు కొన్ని ప్లేసెస్ వద్ద చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు అడవుడు చేస్తున్నారు, వారిని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని మీరు ఈసీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏం చెప్తున్నారు అధికారులు? మేము మామూలుగా నామమాత్రంగా కేసులు అయితే బుక్ చేసినామని చెప్తా ఉన్నారు. అంతటితోని కాదు కదా వాళ్ళ పని అయిపోయేది. ఈ రోజు కేసులు బుక్ చేయడంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళని నియోజకవర్గం బయటకు పంపించాల్సిన బాధ్యత ఉంది. ప్రభావితం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది. ముందస్తుగానే ఎన్నికలలో రేపు ఏం చేయబోతున్నది అధికార పక్షం, అధికార పార్టీ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలను ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయబోతున్నారన్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోయినాం. మేము రిగ్గింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఓటు చోరీ జరగబోతా ఉంది అని చెప్పి అన్ని రకాలుగా చెప్పిన తర్వాత డ్రోన్లతో పర్యవేక్షిస్తాము అని చెప్పిన ఎన్నికల సంఘం మరి ఈ రోజు డ్రోన్లు ఎక్కడ పోయినాయి, ఎందుకు పర్యవేక్షించలేకపోతున్నారు? పర్యవేక్షిస్తే మరి యథేచ్ఛగా నాయకులు ఎట్లా జరుగుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూని చేస్తున్నారు? నాన్ లోకల్స్ వెళ్ళిపోవాలని చెప్తున్నారు. నాన్ లోకల్స్ పై ఇప్పటికే కేసెస్ నమోదు చేశారని చెప్తున్నారు. నాన్ లోకల్స్ ఎవరున్నారు? మంత్రులా, ఎమ్మెల్యేలా ఎవరున్నారు అక్కడ? శాసనసభ్యులు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇతరత్ర పై స్థాయి నాయకులు ఉన్నారు. చాలా మంది రాజ్యాంగ పదవిలో ఉన్న నాయకులు కూడా అక్కడ కూర్చొని ఓటర్ స్లిప్లు ఇస్తున్నారు, జేబుల నుంచి తీసి డబ్బులు ఇస్తున్నారు, దాడులు చేస్తా ఉన్నారు. వాళ్ళ అనుచరులందరూ కూడా ఈ రోజు దాడులు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఏజెంట్లతో సహా బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరు ఎక్కడ భయభ్రాంతులకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ రోజు ఎన్నికల సంఘం మీద ఉంది. శాంతి భద్రతలకి విఘాతం
జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. పర్యవేక్షణ లోపం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కాపాడాలని చెప్పేసి వారి దృష్టికి తీసుకొచ్చినాం. సీఎం కలిసారు కదా, ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారా? కేసులు బుక్ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కేసులు బుక్ చేయడమే కాకుండా ఇప్పుడు తిరుగుతున్న వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కదా. కట్టడి చేసే ప్రయత్నంలో ఇప్పుడు వైఫల్యం జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఆదేశాలు పోయిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు కద్దరు కాకి ఏకమైపోయింది. ఈ రోజు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే గొడవలు జరుగుతున్నా కానీ, ఘర్షణ జరుగుతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. భౌతికంగా దాడులు చేస్తున్నా కానీ కాంగ్రెస్ నాయకులు కనీసం మందలించే పరిస్థితి ఈరోజు పోలీసు యంత్రాంగానికి. బూత్ల వద్ద కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారు యథేచ్ఛగా. దీనిపై ఈసీకి ఏమన్నా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి సమర్పించారా? వీడియోలు, ఫోటోగ్రాఫ్స్ విత్ ఎవిడెన్స్ పెన్ డ్రైవ్ లో వేసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా, సాక్ష్యాధారాలు రిప్రజెంటేషన్ తో పాటు ఇవ్వడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. బట్ వెంటనే, ఎక్కువ సమయం లేదు కాబట్టి వెంటనే వాళ్ళందరినీ బయటకు పంపించాలని కోరుతున్నాం. ఇది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు, నాన్ లోకల్ క్యాండిడేట్స్, కార్పొరేట్ చైర్మన్ కావచ్చు, చాలా మంది అక్కడ ఉండి, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉండి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి వాటిని తక్షణమే నాన్ లోకల్స్ ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం వదిలిపెట్టి వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఈసీకి అంటే ఎలక్షన్ కమిషనర్ కి తాము ఫిర్యాదు చేశాము. చాలా మంది ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు, చాలా మంది కేసెస్ నమోదు చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా తూతూ మంత్రంగా కాకుండా దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కొంచెమే ఒక వినతి పత్రాన్ని, ఒక రిప్రజెంటేషన్ ని అటు సిఈసికి అందించడం జరిగింది. దీనిపై మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాము అని కొంత హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ప్రశాంతంగా ఎలక్షన్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. కొన్ని ప్లేసెస్ వద్ద ఈవీఎంలు మొరాయించాయి. ఇప్పటి వరకు దాదాపు అఫీషియల్ గా దాదాపు 20.7% పోలింగ్ ప్రక్రియ నమోదు కావడం. ఇప్పుడిప్పుడే నగర ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకేందుకు పోలింగ్ కేంద్రాలకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ మాత్రం కంటిన్యూ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క ఎలక్షన్స్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవకాశం. కొన్ని ప్లేసెస్ వద్ద బీఆర్ఎస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు పరస్పరం దాడులు కూడా జరిగాయి. పోలీసులు చూస్తూ ఊరికేనే వదిలిపెడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తమ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయంలో మరి అంటే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నాన్ లోకల్స్ పై ఇప్పటికే కేసెస్ నమోదు చేశామని చెప్తున్నప్పుడు కూడా పూర్తిగా ఎలక్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు వారు వెళ్ళిపోయే విధంగా సీరియస్ గా చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కొద్దిసేపు క్రితమే వినతి పత్రం సమర్పించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా హామీ ఇచ్చారు, వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాబట్టి ఎలక్షన్ సాయంత్రం వరకు ఉంది, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఇదంతా కూడా కంప్లీట్ కావాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎలక్షన్ అయితే సజావుగా కొనసాగుతుంది. ఒక 3 పై మాత్రం నాన్ లోకల్స్ పై కేసులు నమోదు చేశామని ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు 9 ప్లేసెస్ లో ఈవీఎంలు కొంత మొరాయించాయి. వాటిని వెంటనే రీప్లేస్ చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఎలక్షన్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తడం లేదు. ఓటర్లందరూ ఖచ్చితంగా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలంటూ 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు, అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు విజ్ఞప్తులు చేశారు. తమ ప్రచారం ఇప్పటికే ముమ్మరంగా కొనసాగించారు. ఇక ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కూడా అన్ని పార్టీలు కూడా దీన్ని రిఫరెండంగా భావిస్తున్నాయి. అటు అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో చాలా మంది ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. తాము ఇచ్చినటువంటి గ్యారంటీలు పూర్తిగా అమలు చేస్తున్నామనే వైపు అధికార పార్టీ చెప్తున్నప్పుడు కూడా ప్రతిపక్షం మాత్రం ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా జూబ్లీహిల్స్ ని ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే దిశగా మరొకసారి మోసం చేసే ప్రక్రియ అటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బీఆర్ఎస్ నేతృత్వంలో మరోవైపు బీజేపీ పార్టీ నేతలు జోరుగా ప్రశంసించారు. చూడాలి ఈ 3 విషయాలపై కూడా మరి జూబ్లీహిల్స్ ఓటర్లు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారనేది ఈ నెల 14వ తారీఖున వెల్లడే అవకాశం. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి వివాదం కొనసాగుతుందా ప్రశాంతమైన వాతావరణంలో మాత్రం ఎలక్షన్ కొనసాగుతున్నాయి. సునీల్, అలాగే సాంకేతిక లోపాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి సాంకేతిక లోపాలు ఉన్నాయి? ఈ అలసత్వం ఎందుకు జరుగుతోంది?
కష్టమైతే మనం కొద్ది ప్లేసెస్ కొన్ని ప్లేసెస్ వద్ద కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ నేతలకు వాగ్వాదాలు జరిగాయి. బాగంటి సునీత ఓటు హక్కులు వినియోగించుకున్నప్పుడు కొంత ఓటర్లు ప్రభావితం చేస్తుందని వెంటనే ఆమెను అతనికి పోలీసులు పంపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు దగ్గరుండి చాలా మంది దగ్గరుండి ఈ డబ్బులు పంచుతున్నారు, ఓటర్ స్లిప్పులు పంచుతున్నారు. నాన్ లోకల్స్ అంటే నియోజకవర్గాంతో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి మరీ డబ్బులు పంచుతూ ఓటర్లు ప్రభావితం చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులకు కోరినప్పుడు కూడా పోలీసులు చూస్తూ ఊరికేనే వదిలేస్తున్నారు కానీ ఎలాంటి ఫర్దర్ యాక్షన్ ఎక్కడ కూడా తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలైతే డైరెక్ట్ గా సుదర్శన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ అధికారులు వచ్చి డైరెక్ట్ గా కలిసి ఒక రిప్రజెంటేటివ్ మాత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే దీనిపై కేసెస్ నమోదు చేసాం, 3 కేసులు కూడా నమోదు చేసినట్టు కూడా బీఆర్ఎస్ నేతలకు సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు కూడా తెలిసింది. కానీ కేవలం కేసు నమోదు చేయడమే కాకుండా దీనిపై సీరియస్ గా సాయంత్రం వరకు కూడా అక్కడ నాన్ లోకల్స్ ఎవరు ఉండకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎలక్షన్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. చిన్న చెదురుమూడు సంఘటనలు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా ఓటర్లందరూ కూడా ఇప్పటిప్పుడు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించేందుకు పోలింగ్ కేంద్రం 407 పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. 226 సెన్సిటివ్ ప్లేసెస్ వద్ద పారామిలిటరీ బలగాలతో పోలీసులు అయితే గస్తీ కాస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు ఓట్లు ప్రభుత్వం చేయకుండా దీనిపై సీరియస్ గా దృష్టి సారించాలి. దీనిపై పోలీసులు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సాగే ఈ యొక్క పోలింగ్ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క డ్రోన్లతో నిఘాగా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ మరి ఆ డ్రోన్లకు సంబంధించిన విషయాలపై కావచ్చు, ఆ డబ్బులు పంపిణీకి సంబంధించిన విషయాలపై కూడా ఎలాంటి తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు, సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పటికైనా దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.